అద్భుతకరుడు, ఆలోచనకర్త, మన రక్షకుడైన నిన్ను నన్ను ప్రేమిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ఈ ఉదయకాల సమయంలో మీకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా ఈ రీతిగా మీ అందరిని కలుసుకున్న భాగ్యము పరలోకంలో తన నాకు అనుగ్రహించిన విధానం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం బహు గొప్పగా ఉంటాయి. మన స్థితిని బట్టి, మన పరిస్థితిని కృంగిపోకుండా దేవుని వైపు మనం తిరగాల. ఆయన చిత్తం తెలుసుకోవాలి. తండ్రి, నీ చిత్తం నా పట్ల ఏమున్నదో అని అడగాల. తండ్రి తప్పక నీ భవిష్యత్తు విషయంలో, నీ కుటుంబ విధానాల విషయంలో, నీ యొక్క ఆధ్యాత్మిక జీవిత సేవ పరిచయం తప్పక ఆయన తెలియజేస్తాడు. నువ్వు ఏ మార్గం వెళ్ళాలో ఆయనకు తెలుసు. నీకు ఏది క్షేమమో, ఏది నీకు ఆశీర్వాదకరమో ఆయన సమస్తం ఆయన ప్రణాళికలో ఉన్నది. తద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తున్న భవిష్యత్తు అది ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు తన చిత్తం నీ జీవితంలో ఏం చేయాలో బయలుపరుస్తాడు. ప్రియ సహోదరి సోదరుడా, మనందరినీ ప్రేమిస్తున్న అద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును. సమస్తము ఒకటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రవక్త అయిన హబక్కుకు దేవుడు దర్శనకాలం ముందు ఒక దర్శనం ఇచ్చిండు. హబక్కుకు ఎదుర్కొన్న సమస్య బహు ఘోరమైనది. ఎటువంటి సమస్య ఎదుర్కొన్నాడంటే, అన్యుల మధ్య దేవుడు ఆయనను వాడుకున్న సమయంలో అక్కడున్న ప్రతి ఒక్కటి హబక్కు అనానుకూలంగానే జరుగుతుంది. అంటే ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకు ఆయాసకరంగా, వేదనకరంగా, ఎంతో దుఃఖంగా ఆ యొక్క పరిస్థితులు హబక్కుకు ఎదురైనాయి. ప్రవక్త అయిన హబక్కు గారికి ఆ విధంగా ఎదురైతే సమయం దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, నా జీవిత ప్రణాళిక ఏమైంది? నా దర్శన విషయం ఏమైంది? నన్ను ఇంకా ఈ అన్యజనులు నన్ను ఇంకా బాధ, అవమానము, ఈ యొక్క ప్రజలు నిందిస్తావా? వీళ్ళు నిందిస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నా అపహాస్యం చేస్తున్నారు, సిగ్గు నందిస్తున్నారు. మరి నా దర్శనం ఏంది? నా ప్రార్థనలు ఎక్కడ పోతున్నాయి? ఆను నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైపోయినాయి? ఆను నా పట్ల ప్రణాళిక ఏమైందని చెప్పేసి ఎంతో బాధతో, ఎంతో వేదనతో మరి దేవునికి ప్రార్థన చేస్తాడు హబక్కు గారు. కానీ హబక్కు గారు ఏ విధంగా ప్రార్థన చేసినప్పటికీ దేవుడు అంటున్న సమాధానం ఏంటంటే, తగిన సమయం ఉంది. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన ప్రార్థనలు చేస్తుంటాం. ఒక సమస్య నిమిత్తమై, కుటుంబ నిమిత్తమై, సామాజిక నిమిత్తమై, సేవా పరిశ్రమ, పిల్లల భవిష్యత్తు నిమిత్తమై, వివాహ నిమిత్తాలై, మరి నీ కుమారుడు మంచి ఉద్యోగం రావాలా, స్థిరపడాలా, నీ కుమార్తెకి మంచి ఉద్యోగం రావాలా, అదే మంచి సంబంధాలు రావాలా, భవిష్యత్తులో మంచి ఆశీర్వించాలి, స్థిరపడాలని చెప్పేసి, అదేవిధంగా సేవా పరిచయాలలో నేను బలమైన సేవ చేయాలా, నన్ను సేవకు పిలుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, మరి ఏర్పాటు ప్రకారం ముందు కొనసాగాల, నా దేవుడు ఎన్నో వాగ్దానాలు నా పట్ల ఇచ్చాడు, ఆ వాగ్దానం ఇంకా నెరవేరడం లేదే, ఇంకా నెరవేరడం లేదని చెప్పి నువ్వు ఆయాసకరంగా నిరుత్సాహం, నిస్పృహ ప్రియ సహోదరి సహోదర, దేవుడు అంటున్నాడు ప్రతిదానికి సమయం ఉంది, అది తప్పక నెరవేరుతుంది. నా దర్శన కాలమందు, దేవుడు నియమించిన కాలమందు ఒక్క పొల్లని నువ్వు మర్చిపోయే దేవుడు కాదు. నీకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో, నువ్వు ఏవైతే మొరపెట్టాడో, దేవునికి ఏదో దర్శనం ఇచ్చాడో తప్పక నీ జీవితం నెరవేర్చే దేవుడే మన దేవుడు అండి. ఎందుకంటే అబ్రహాము చూడండి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన విశ్వాసించి గుడ్డిగా నమ్మిండు. 25 సంవత్సరాల దేవుడు మౌనంగా ఉన్నాడు. అబ్రహాం పట్ల నిరీక్షణ కలిగిండు, విశ్వాసం కలిగిండు. విశ్వాసం సన్నగిలలే అయినప్పుడు దేవుడు ఆయన అబ్రహాము అనేకులు జన్మ తండ్రిగా ఆయన ఆశీర్వించిండు. ఈ భూలోకమంతా ఆయన ఆశించ ఎవరంతా ఆశీర్వించబడలే. ఎందుకు? విశ్వాసం కలిగి నిరీక్షణ. దేవుడు నీ ఉదయకాల సమయంలో నువ్వు చేసిన ప్రార్థనకు సమాధానం ఉంది, ప్రతిఫలం ఉంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన తగిన సమయం ముందు అది తప్పక నెరవేర్చాడు. కొంచెం ఆలస్యమైన మీకు అనిపిస్తున్నప్పటికీ అది తగిన సమయం తప్పక నెరవేర్చే దేవుడే మన దేవుడు అండి. ఈ ఉదయకాల సమయం నువ్వు ఏ సమస్య గురించి ప్రార్థిస్తున్నప్పుడు, నీ ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్నావేమో కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుడు తగిన సమయం ముందు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, అది తప్పక నెరవేరుస్తాడు. ఆలస్యమైన నువ్వు కంగారు పడవద్దు, భయపడవద్దు అని ఉదయకాల సమయంలో నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అది జాగు చేయక జరుగును. దాని గురించి నువ్వు కనిపెట్టుకొని ఉండవా? నువ్వు ఏదైతే నీకు దర్శనం ఇచ్చాడో, నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో, దేవునికి ఏదైతే మాట ఇచ్చాడో నువ్వు కనిపెట్టుకొని ఉండాలా, ఆయనకి ప్రార్థన చేయాలా. అది కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయం ముందు అది ఆలస్యం కాక అది త్వరలోనే జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ప్రియా సహోదరి, ఇంతకాలం నిరీక్షణ లేక, ఇంతకాలము తను నువ్వు ఆయాసకరంగా ప్రార్థించి నా ప్రార్థన జవాబు రాదు, ఇంకా నాకు ఎవరు సహాయం చేయని చెప్పి నిరుత్సాహం నిస్పడున్నాము. కానీ దేవుడు అంటున్నాడు
అది తప్పక జరుగుతుంది. దాన్ని కనిపెట్టుకుంటూ చాలంతే. అది ఆలస్యమైనప్పటికీ అది జాగు చేయగా తప్పక నీ జీవితం నెరవేరుస్తాను ఈరోజు నీ వాగ్దానం ఇస్తున్నాను. ప్రియా సహోదరుడు, ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండి, నిరీక్షణ కనిపెట్టుకోండి, ప్రార్థన చేయండి. దేవుడు తప్పక నీ జీవితం నీకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చి, ప్రతి ఒక్క వాక్కును నెరవేర్చి, నీ ప్రణాళిక నీ పట్ల ప్రణాళిక నెరవేర్చి, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, సేవాపరంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరక సమస్త విషయంలో చేసిన ప్రతి ఒక్క వాగ్దానము నీ పట్ల నెరవేర్చి, అది ఆలస్యం చేయగా త్వరగా నీ జీవితంలో నెరవేర్చి నీకు నెమ్మది, సమాధానం, విజయం దయచేయ. ఇంతకాలం ఈ యొక్క మరి దేవుడిచ్చిన దర్శనం నువ్వు అవమానం కానీ, నీ సిగ్గు కానీ, బాధ కానీ, వేదన కానీ వాటన్నిటి దేవుడు కొట్టి పారవేస్తున్నాడు. వాటన్ని జీవితం తొలగించి నీకు సమస్త విజయము ఇంకా నీకు ముందున్నది విజయమే జీవితము. నీ మార్గం త్రోవను సరళం చేసి సకల ఐశ్వర్యంతో, సకల ఆశీర్వాదంతో నేను నింపబోతున్నాడు ప్రియా సహోదరుడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఇచ్చిన మనకు వాగ్దానం, దేవుని థ్యాంక్స్ చెప్తూ నీ నా జీవితంలో నెరవేరాలని మనం అందరం కలిసి ఈ యొక్క వాగ్దానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ జీవముల దేవా, నీ తండ్రి నీకు వందనలు పోవ. నిజంతా నీ ఉదయకాల సమయం మా ప్రియులు తండ్రి, నిజంగా తండ్రి అనేక సంవత్సరాల నుంచి, అనేక దినముల నుంచి ప్రార్థన చేస్తున్న ప్రభా. అయ్యా, ఏ సమస్య నుంచి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, ఏ అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు ప్రభా, ఏ కార్యం జరగాలని నువ్వు వాగ్దానం ఇచ్చిన వాగ్దానం కనిపెట్టుకున్నారు ప్రభా. వారి జీవితాన్ని పరిశుద్ధాత్మ కార్యం జరిపించిన నాయన, వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. అయ్యా, నువ్వు మాట్లాడితే వారి జీవితంలో నెమ్మది కలుగుతుంది ప్రభా. నువ్వు వారి జీవితంలో సమాధానం కలగజేస్తావు ప్రభా. అయ్యా, వారు ఇచ్చిన ప్రతి ఒక్క దర్శనాన్ని నెరవేర్చండి అయ్యా, ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చండి అయ్యా. అలసిపోయి ఉన్నారు నాయన, సొలసిపోయి ఉన్నారు ప్రభా, అలసట పొందుతున్నారు ప్రభా. వారి జీవితంలో ఇంకా నాకు జవాబు రాలేదు, ఇంకా నా జీవితంలో కార్యం జరగడం లేదని చెప్పి నిరుత్సాహంలో తండ్రి. అయ్యా, మా ప్రీతి ఈరోజు పాడిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చండి అయ్యా. అది తప్పక నెరవేర్చే దేవుడు నీవే కదా నాయన. ఆలస్యం చేయగదని కనిపెట్టుకున్నామన్న తండ్రి. కనిపెట్టుకుని నీ బిడ్డ పని పరిశుద్ధాత్మకాన్ని జరిపించండి నాయన. వారి ప్రతి ఒక్క సంఘటన విడిపించి విమోచించండి అయ్యా. వారి కార్య వారి జీవితం నెరవేర్చి తండ్రి, నీవే సమస్త మహిమ ఘనతత్వం పొందుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆలస్య జీవితాన్ని నెమ్మది కలగజేసి అయ్యా, మారాంటి జీవితం మధురంగా మార్చే దేవుడు నీవే కదా నాయన తండ్రి. ప్రవేశనైనా అది తప్పక నెరవేరు. వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చి వారి జీవితం గొప్ప విజయము, సంతోషము, సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రక్షణ లేని రక్షణ దయచేయండి, బలహీన బలపరచండి అయ్యా, ఆత్మీయ పడి తిరిగి లేవడెత్తండి అయ్యా. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. అయ్యా, గర్భఫలం లేని గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. గర్భిణులకు దాని సుఖమైన ప్రసవం తండ్రి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డల పట్ల పరిశుద్ధాత్మ కార్యం జరిపించి, రక్షణ కార్యం జరిపించి, వారి కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాగ్దానం షేర్ చేస్తున్న బిడ్డల పట్ల, సబ్స్క్రైబ్ చేసుకుని, కామెంట్ చేస్తున్న, లైక్ చేస్తున్న ప్రతి ఒక్క జీవితం నీ కార్యం జరిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సోదర, ఈ యొక్క కడవరి మినిస్ట్రీకి సంబంధించి ప్రార్థన చేయండి. ఈ మినిస్ట్రీ విస్తరింపజేయలాగున, ఈ మినిస్ట్రీ సకల జనులకు తెలియలాగున, మీరు కూడా మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ యొక్క ఆధ్యాత్మికులకు, అదేవిధంగా నువ్వు ప్రేమించి ప్రతి ఒక్కరు షేర్ చేయడం ద్వారా దేవుడు వారితో మాట్లాడతారు, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించారు. ఈ యొక్క వాగ్దానం షేర్ చేస్తూ నీవు కూడా, నీ కుటుంబము అదేవిధంగా నీ పిల్లలు దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. ఈ కడవరి మిర్చిని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ప్రతిరోజు దేవుడు మీరు చూస్తున్నారు. అందులో ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు. అదేవిధంగా మిమ్మల్ని మీకు దేవుడు దీవించి ఆశీర్వించడం. ఈ కడవరి మిర్చి ప్రేమించి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరు ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు, దీవెనలు, ఆశీస్సులు పలుకుతూ మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.